హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. బయట తినే ఐస్ క్రీమ్ డబ్బులతోనే కొంచెం విప్పింగ్ క్రీమ్ మీద డబ్బులు స్పెండ్ చేస్తే చాలు, ఫ్యామిలీ మొత్తం క్వాలిటీ ఐస్ క్రీమ్ తినొచ్చు. ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలా బీటర్తో బీట్ చేయండి. బీటర్ లేకపోతే హ్యాండ్ విస్కర్తో బీట్ చేయొచ్చు. దానికి ముందు కొంచెం ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టుకొని బీట్ చేస్తే తొందరగా ఇలా స్టిఫ్ పీక్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేయండి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసి ఇలా బీట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ వేసుకోండి. కోకో పౌడర్ లేకపోతే కంపౌండ్ చాక్లెట్ లేదా డైరీ మిల్క్ని మెల్ట్ చేసి వేసుకోండి. ఐస్ క్రీమ్ని ఒక బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. పైనుండి కోకో పౌడర్తో ఇలా డస్ట్ చేసి చాకో చిప్స్ అనేది వేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకొని కవర్ చేసి టైట్గా మూత పెట్టేసి డీఫ్రీజర్లో ఓవర్ నైట్లో వదిలేస్తే చాలు. చూడండి, ఎంతో టేస్టీగా క్రీమీగా మన చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. షుగర్ బాల్స్, చాకో చిప్స్ లేకపోతే స్కిప్ చేయండి. పైనుండి హర్షీ సిరప్స్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.